వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ముచ్చట గొలిపే మగువల మనసుకు నచ్చే 916 కేడియం బంగారు ఆభరణాలు హాల్ మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంఘ్వి గోల్డ్. స్వచ్ఛతకి చిహ్నం. ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. విజన్ 2047 విజన్ 2047 లక్ష్యంగా ముందుకెళ్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే 2047 గతంలో కూడా విజన్ 2020 అనేటువంటి ఒక విజన్తో సమైక్యాంధ్ర ఉండేటప్పుడు ఒక నినాదం తీసుకొచ్చారు. హైదరాబాద్ని ఒక అభివృద్ధి పదంలో పయించేలా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖ స్థానంలో నిలిచారు మరి చంద్రబాబు నాయుడు. ఈరోజు హైటెక్ సిటీ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎవరు అవునున్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం. అలాగే ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందులో ఉండేటువంటి రాష్ట్రాన్ని ఖచ్చితంగా గాడిలో పెట్టగల సమర్థవంతమైనటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడిని ప్రజలు భావించారు. ఆయనకు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే గాడి తప్పినటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుంచి గాడిలో పెట్టేటువంటి విధంగా ఆయనైతే చాలా విధానాలు తీసుకొచ్చారు. ప్రధానంగా ఇసుక కొరతతో చాలామంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పొట్టకూటి కోసం చాలామంది మన నెల్లూరుకు కూడా, శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి వలస వచ్చినటువంటి చాలామంది పొట్టకూటి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇసుక దొరక్క ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి అందరికీ భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవడానికి, అలాగే పేదలకు ఇసుక తక్కువ ధరల్లో అంటే ఇసుక ఉచితంగా నామమాత్రపు ధరలతో అందేటువంటి విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ అమలు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అదేవిధంగా తీసుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఆర్థిక వ్యవస్థగా ఏపీని మార్చాలి అనేటువంటి లక్ష్యంగా అయితే ఆయన ముందుకు సాగుతున్నారు. అలాగే 2029 నాటికి 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ కావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో, లక్ష్యంతో ఆయన సాగుతూ ఉన్నారు. అలాగే కలెక్టర్ల సమావేశంలో చాలా విషయాలను అయితే ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఈ పేదల స్థితిగతులు మార్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన కల్పించడం, తద్వారా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు ఉపయోగించుకుని లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవడం కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే గత 5 ఏళ్లలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం దాని గురించి చర్చించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయంపై కూడా చర్చించడం జరిగింది. ప్రజలు తమను గెలిపించారు కాబట్టి ఆ ప్రజలకు సేవ చేయడం కోసం ఇన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే విధంగా ముందుకు సాగాలి అని కూడా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే అధికారులు ప్రతిదానికి కూడా జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఖచ్చితంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇదే సమావేశంలో నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనడం జరిగింది. విద్యా వాలంటీర్ల సమస్య ఉంది, ఉపాధ్యాయుల కొరత ఉంది అని చెప్పేసి కొంతమంది ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా నారా లోకేష్ స్పందించారు. విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే సమస్య ఉందో అక్కడంతా కూడా విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయండి. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఎక్కడ కూడా టీచర్ లేరు అనేటువంటి మాట వినపడకూడదు. మనల్ని నమ్మి స్కూల్కి పంపిస్తారు కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నారా లోకేష్ అయితే అక్కడ ఉండేటువంటి కలెక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా ద్వారా విభిన్న కథనాలు కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటాయి, కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటాయి, కొన్నిసార్లు లేని విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటి మీద ఏఐ ద్వారా ఫోకస్ చేస్తామని చెప్పారు. ఒక ఏఐ వ్యవస్థని మీడియాకి సంబంధించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడెక్కడ ప్రభుత్వం గురించి పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, నెగిటివ్గా వచ్చినటువంటి దాంట్లో వాస్తవం ఎంత, నిజంగా అక్కడ వాస్తవం ఆ పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సవరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగే విధంగా కూడా కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. మొత్తానికి తీసుకుంటే ఏది ఏమైనా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ప్రధానంగా 2014 నుంచి 19లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో నష్టపోయామో దాన్ని సవరించుకుంటూ కొత్త సవరణలతో, కొత్త ఆర్థిక విధానాలతో ముందుకు వెళ్తూ 2029 నాటికి ఒక 3వ అతి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఏపీని నిలబెట్టాలి అనేటువంటి విధానంతో ముందుకెళ్లాలి అని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, సర్వేలపై, రాళ్లపై జగన్ ఫోటో గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొత్తానికి కలెక్టర్లకు
ఏదైనా అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే మంచిది, ప్రజలు తమ నుంచి ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అనేటువంటి విషయాలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. అందరితో చర్చించి ఒక సమావేశం, అంటే ప్రతి నెల కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, అలాగే 2047లో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని చెప్పడం జరిగింది. సో విజన్ 2047 లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తోంది. ఇది ఇవాళ ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు, కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.